కొంచెం ముందుకు వచ్చాంగండి అంకుల్. ఓకే డన్. ఓకే ముందు ఇక్కడ అంతే కొంచెం ఓకే. జై భీమ్, జై జై భీమ్, జై జై భీమ్. ఖబర్దార్ మనవాదులారా, ఖబర్దార్ మనవాదులారా, ఖబర్దార్ మనవాదులారా. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఈ కార్యక్రమం ఎందుకు జరుగుతుందో తెలియపరుస్తుంది యాకాయ గారిని కోరుకుంటున్నాం. సందులో ఉరికిస్తాం మనవాదనం. రాండి దబోటే ముందుకి, అది సవాల్, పాత సవాల్ కాదు. మన యొక్క రుద్రంపూర్ గ్రామ పంచాయతీ నందు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం వద్ద ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మన యొక్క సోదరులందరికీ కూడా పేరు పేరున వెంకట కృష్ణ వెంకట స్వామి అందరికీ పేరు పేరున నా యొక్క జైభీములు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు కార్యక్రమము 19 డిసెంబర్ 25వ తారీఖు నాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఎవరైతే దళితులు అని చెప్పుకోబడుతున్నారో, అగ్రవర్ణాలు, మేము తల నుంచి పుట్టాము, మేము ఛాతి నుంచి పుట్టాము, మేము మోకాళ్ళ నుంచి పుట్టాము, శూద్రులు అతి క్షూద్రులు పాదాల నుంచి పుట్టారు, మీరు అంటరాని వారు, మీ ముఖం చూస్తే పంచమహాపాతకాలు అంటుకుంటాయని ఆ ముఖం కూడా అవపడకుండా ముఖానికి మసి రాసుకొని ఈ ఎవరు ఏ వ్యక్తి అని ఐడెంటిఫై కాకుండా ఉమ్మి వేస్తే కూడా అది దళితులు మహాపాతకం అని చెప్పేసి ఉమ్మి వేయకుండా ఆ దళితుల నోటికి ముంతబెట్టి, మరి అదేవిధంగా మనం దారినిమ్మటి పోతుంటే కాళ్ళ అచ్చులు పడితే ఆ అచ్చులను చూస్తే కూడా పాపం అని చెప్పేసి ఆ యొక్క దళితుల ముడ్డికి తాటాకు కట్టి నడుచుకుంటూ పోతూ ఉంటే ఆ గీతలతోని తాటాకుని చెట్టేసుకుంటా రావాలి. దళితుడు అనేవాడు చదువుకోకూడదు, దళితుడు అనేవాడు మహాభారతం కానీ వేదాలు కానీ వినకూడదు అని విన్న వాళ్ళను చెవులలో సీసం కరగబోసి చదువుకున్న వాళ్ళల్లో నాలుకలు కట్ చేసి, దళితులు అనేవాడు ఆస్తి కలిగి ఉండకూడదు, దళితుడు అనేవాడు ఖడ్గం కలిగి ఉండకూడదు, యుద్ధం చేయకూడదు, కట్టు బానిసలాగా ఉండాలని ఆ రోజుల్లో మరి అనేక ఆంక్షలు పెట్టి పశువుల కంటే హీనంగా చూసిన డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ ఆయన పెట్టిన భిక్షే మరి అనుభవించే ఈ భోగభాగ్యాలన్నీ కూడా మన యొక్క దీన్ని పరిస్థితిని చూసి మనుస్మృతి ఏదైతే ఉన్నదో మను అనే అతను రాసి వాళ్ళకు అనుకూలంగా చేసి, మీ పుట్టుకే మా కోసం, మేము ఏది చెప్తే అదే వేదం, మీరు మాకు తిరిగి చెప్పకూడదు అని మన పైన రాసి ఆంక్షలు చేసినటువంటి ఈ మనుస్మృతిని దహనం చేసిన రోజు ఈరోజు డిసెంబర్ 25వ తారీఖు నాడు. మరి ఈ డిసెంబర్ 25వ తారీఖు నాడు ప్రతి దళిత బిడ్డడు అనేవాడు గుర్తుపెట్టుకోవాలి. ఈ రోజున నేను ఇంట్లో ఉండడానికి గల కారణం ఈ మనుస్మృతిని దహనం చేసి ఆ మనుస్మృతి ప్రదేశంలో డాక్టర్ బాబాసాహెబ్ రాసినటువంటి భారత రాజ్యాంగం రాయబట్టే మనం వార్డు నెంబర్ నుంచి సర్పంచి
ఎంపీటీసీ, జడ్పీటీసీలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు అవుతున్నారంటే దీనికి కారణం ఈ మనుస్మృతిని దానం చేసి దీని ప్రదేశంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి భారత రాజ్యాంగం. శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఒక ప్రదేశంలో ఆలయానికి ప్రవేశం లేదు, నువ్వు భర్త చనిపోయినావు, నీకు రావడానికి వీల్లేదు అని అంటే బ్రాహ్మణ అయి ఉండి కూడా మరి అలాంటి దాన్ని కూడా ఈ యొక్క భారత రాజ్యాంగం ఒక ప్రవేశపెట్టింది. ఒక ప్రధానమంత్రి కావడం వల్ల నేను ఈ యొక్క దీంట్లోకి ప్రవేశం రాగలిగిందని గర్వంగా చెప్పుకోగలిగింది. మరి మొన్నటికి మొన్న పార్లమెంటులో అమిత్ షా గారు చేసిన వ్యాఖ్యలు అందరం విన్నాం. అంబేద్కర్ 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 అని 100 సార్లు పలికే కంటే భగవంతుని స్మరించుకుంటే స్వర్గం కలుగుద్దని మాట్లాడిన ఆయన వాక్యాలలో మనకు అర్థమైంది అంబేద్కర్ అంటే ఎంత అభిమానం ఉంది. మరి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ప్రజలంటే అమిత్ షా గారికి ఎంత గౌరవం ఉన్నది. మరి ఆ మాటలలో ఎంత వక్రీకరించి మాట్లాడిందో దాన్ని బట్టి మనకు అర్థమైంది. మరి నీకు కాకపోవచ్చు దేవుడు అంబేద్కర్ మహానుభావుడు, మాకందరికీ దేవుడి కంటే కూడా మహా గొప్ప వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఆయన లేకుంటే మాకు బతుకు లేదు, ఆయనకు లేకుంటే మాకు జీవితం లేదు, ఆయన లేకుంటే మాకు మొత్తానికి బతికే లేదు. మేము ఒక్కసారి కాదు, అమిత్ షా గారు 1000 సార్లు అంబేద్కర్ 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 జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై జై భీమ్. ఖబర్దార్ మన్వాదుల్లారా, ఖబర్దార్ 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 మన్వాదుల్లారా, ఖబర్దార్ 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 రాజ్యాంగ వ్యతిరేకులారా, ఖబర్దార్ 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 రాజ్యాంగ వ్యతిరేకులారా, ఖబర్దార్ ఖబర్దార్. మరి అలాంటి మహానుభావుని మేము గుండెలలో దాచుకుంటాం. అమిత్ షా గారు నీకు వచ్చే ఇబ్బంది ఏంది? నువ్వు దేవుని తలుచుకుంటే స్వర్గానికి పో. మేము మా బాబాసాహెబ్ని తలుచుకోబట్టే మేము ఈ విధంగా బతుకుతున్నాం, మా పిల్లలు బతుకుతున్నారు. నువ్వు నిండు పార్లమెంటులో 10 సార్లు అంబేద్కర్ అంబేద్కర్ అని వక్రీభవించి మాట్లాడతావా? లక్షలాది మంది, వేలాది, లక్షలాది, కోట్లాది మంది మా ఎస్సీ, ఎస్టీ, బీసీ మమ్మల్ని, మా మనోధైర్యాన్ని, మా దేవుడైన బాబాసాహెబ్ అంబేద్కర్ను నువ్వు అవమానపరిచినావు. నువ్వు క్షమాపణ చెప్పలేదు, కాకపోగా నువ్వు దాన్ని వక్రీభవించి నేను ఆ విధంగా మాట్లాడలేదు, నేను ఈ విధంగా మాట్లాడలేదని మాట మారుస్తావా? ఒక మంత్రి హోదాలో ఉండి నువ్వు ఏ విధంగా మాట్లాడతావని మా యొక్క దళితులందరం కూడా ప్రశ్నిస్తున్నాము. మరి ఈ యొక్క మాకు అవకాశం ఇచ్చిన ఇక్కడ రుద్రంపూర్ వాస్తవ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ నా సోదరులందరికీ కూడా మరొకసారి నేను జై భీములు తెలియజేస్తూ ఉన్నాను. జై భీమ్. భారత రాజ్యాంగం వర్ధిల్లాలి, భారత రాజ్యాంగం వర్ధిల్లాలి, భారత రాజ్యాంగం వర్ధిల్లాలి. ఖబర్దార్ ఖబర్దార్ మనవాదులారా ఖబర్దార్, ఖబర్దార్ ఖబర్దార్. మనవాదులారా ఖబర్దార్. చుట్టుపక్కల ఉండి ఈ ప్రోగ్రాంని తిలకించుతున్న మిగతా వారికి కూడా అందరికీ జై భీమ్లు. 1927 డిసెంబర్ 25 తారీఖు నాడు భారత రాజ్యాంగం రాక ముందుకనే ఈ యొక్క మనువాదాన్ని తప్పు అని చెప్పి బాంబే హైకోర్టులో సవాలు చేసి జడ్జికి తన వాదనను వినిపించి పోరాట పటిమతో ఒక 1 ఇయర్ పాటు కష్టపడి ఈ మనుధర్మశాస్త్రం అనేది ప్రజాస్వామికానికి విరుద్ధమని చెప్పి ఆ రోజు మనుధర్మశాస్త్రం చెల్లదు అని కోర్టులో నెగ్గిన రోజు 1927 డిసెంబర్ 25వ తారీఖు రోజు అదే రోజు కోర్టు తీర్పు తర్వాత బాబాసాహెబ్ అంబేద్కర్ వేలాది మందితో ప్రదర్శన నిర్వహించి మనుధర్మ శాస్త్రాన్ని ఇది తప్పుడు శాస్త్రం అని చెప్పి దహనం చేయడం జరిగింది. దానివల్ల ఎవరైతే సమాజంలో ఉన్న అత్యధికులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సోదరులు కోల్పోతున్న హక్కులు ఏవైతే ఉన్నాయో మనుధర్మ శాస్త్రం రద్దు కాబడిన తర్వాత రాజ్యాంగం వచ్చిన తర్వాత తదుపరి అవన్నీ కూడా వారికి చెందినవి, ఆ ఫలాలను వాళ్ళు అనుభవిస్తారు. అది గమనంలో ఉంచుకొని అంబేద్కర్ అనగానే కేవలం ఒకరికే అంటగట్టడం కాదు. ఈరోజు మేము సగం మంది ఉన్నామని కొట్లాడే బీసీ జనాభా, ఆ బీసీలకు బ్యాక్వర్డ్ క్లాసెస్ అని చెప్పి పెట్టి వాళ్ళకి రిజర్వేషన్ హక్కు కల్పించినోడు బాబాసాహెబ్ అంబేద్కర్. మండల్ కమిషన్ని ఆ రోజు అమలు చేయకుండా పివి నరసింహారావు గారు కానీ అంతకుముందు ఉన్న వాళ్ళు కానీ అమలు చేయకపోతే విపి సింగ్ తీసుకొచ్చిండు మండల్ కమిషన్ని. బీపీ మండల్, బిందేశ్వర్ ప్రసాద్ మండల్నే మర్చిన బీసీ సోదరులు అంబేద్కర్ గారిని కూడా మరిస్తే మాత్రం చాలా సిగ్గుచేట అనిపిస్తుంది.
బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచన విధానాన్ని వ్యతిరేకించేవారు ఒక విధంగా చెప్పాలంటే సమాజంలో చీడ పురుగులు అయి ఉంటే తప్ప లేకపోతే మంచి వాళ్ళు ఎవరు వ్యతిరేకించరు. ఈ యొక్క అవకాశాన్ని కల్పించిన మా సోదరులకు ధన్యవాదాలు తెలియజేస్తూ జై భీమ్. గ్రామ ప్రజలందరికీ, నా దళితులకు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వాళ్ళందరికీ ముందుగా ఈ సాయంకాలం జై భీమ్ తెలియజేస్తున్నాను. జై భీమ్. నేను చిన్న మాట చెప్తాను. అమిత్ షా గారు, మీరు పార్లమెంట్లో అవాకు చవాకులతోటి మీరు మాట్లాడారు కదా, మీకు వచ్చిన ఈ హోమ్ మినిస్టర్ పదవి ఏ భారత రాజ్యాంగం ప్రకారం వచ్చింది? ఎవరు రాశారు? నువ్వు రాశావా? నీ అయ్య రాశాడా? లేదా ప్రధానమంత్రి రాశాడా? ఎవడు రాశాడనే పదవిలో కులుపుతున్నావు రమేష్. మమ్మల్ని దళితులు కించపరిస్తే మేము ఊడ్చితే కొట్టుకపోయేటోడి నువ్వు. మమ్మల్ని అంటాడు నువ్వెంత, నీ విషయాలు ఎంత? ఖబర్దార్, నువ్వు వచ్చే ఎన్నికల్లో నిన్ను తరిమి కొట్టకపోతే మేము దళితులే కాదు ఎవరనుకొని మాట్లాడుతున్నాడు. ఏ రాజ్యాంగం? భగవంతుడు మాకు భగవంతుడు, నీకు ఎవరు కావచ్చు? మాకు భగవంతుడు బాబాసాహెబ్ అంబేద్కర్. ఈరోజు మేము బతుకుతున్నాం, తింటున్నాం అంటే ఆయన పుణ్యమే. డాక్టర్ బిఆర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పుణ్యమే మాది. నువ్వెవడివి? నీకేమో రాతుందని మాట్లాడుతున్నావు. ఖబర్దార్ అమిత్ షా, కొట్టుకపోతే రేపు వచ్చే ఎలక్షన్లో నిన్ను తరిమి కొట్టకపోతే ఈ దళితుల దగ్గరికి వచ్చి నువ్వు మా కాళ్ళు పట్టుకోవాలి. నువ్వు భారత రాజ్యాంగం నీది కాదు, మొత్తం ప్రజల్ని. ప్రపంచ దేశాలు రక్షిస్తానే భారత రాజ్యాంగాన్ని. నువ్వెవరైనా అనడానికి దయచేసి అమిత్ షా గారు, మీరు ఇలాంటి మాటలు బంద్ చేయాలి. దళితులకు క్షమాపణ చెప్పాలి. చెప్పకపోతే చెప్పేదాకా ఉడుకునేది లేదు. ఏ పోరాటమైనా చేయడానికి మేము దళితులం అందరము, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వాళ్ళందరం కూడా సిద్ధంగా ఉన్నాం. ఖబర్దార్ అమిత్ షా. రక్త సంబంధికులకు మరియు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. అంబేద్కర్ ఈ మనోధర్మ శాస్త్రాన్ని వద్దు అని ఎంతటి చేసినా కూడా చాలామంది కూడా దాన్ని వ్యతిరేకించారు. దానికి అనుగుణంగా ఈ డిసెంబర్ 25న మన అంబేద్కర్ గారు చేసినటువంటి ఈ యొక్క కార్యక్రమానికి అందరూ కూడా ఇలాంటి కార్యక్రమాలు ప్రతి ఒక్కరు చేసి కూడా ఆయనని స్మరించుకోవడం చాలా స్ఫూర్తిదాయకం. ఇలాంటివి కూడా ఇప్పటికి ఇంకా చాలా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇలాంటి అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఎస్సీ ఎస్టీ బీసీలందరూ కూడా ఏకమై ఏదైతే సెంట్రల్లో నడుస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వం, ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి మరి హోంశాఖ మంత్రి, మరి దేశాన్ని నడిపించేటువంటి ఒక బాధ్యత గల వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని కించపరిచే విధానంగా మాట్లాడిన విధానాలు, దాన్ని వెనుకకు తీసుకొని బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి క్షమాపణ చెప్పాలని కోరుకుంటూ ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. దాన్ని ప్రజలందరూ కూడా సబ్బండ వర్ణాలు ఖండిస్తున్నారు. దాన్ని ఇప్పటికైనా సరే ఆ బీజేపీ పార్టీ కానీ, బీజేపీలో ఉన్నటువంటి మరి నాయకత్వం కానీ, మరి వాళ్ళల్లో కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఉన్నారు. మరి వాళ్ళు ముందుగా వ్యతిరేకించాలని చెప్పని కోరుకుంటూ సభాముఖంగా తెలియజేస్తున్నాను. జై భీమ్. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి ఇవాళ రోజున అంబేద్కర్ కోసం, భారత రాజ్యాంగం కోసం ఎవరు తప్పుడు వాక్యాలు చేసినా కూడా సహించబోమని ముందుకు వచ్చిన అందరికీ పేరు పేరు కృతజ్ఞతలు చెప్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు. అదేవిధంగా మనోధర్మ శాస్త్రాన్ని మంటలో వేసి దగ్ధం చేద్దాం. ఇవాటి నుండి కూడా అదే ఆచరణలో నడుద్దాం. రాజ్యాంగాన్ని ముందుకు తీసుకోవాలని కోరుకుంటూ మీ అందరికీ జై భీమ్. 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 భారత రాజ్యాంగం వర్ధిల్లాలి. భారత రాజ్యాంగం వర్ధిల్లాలి. అంబేద్కర్ రాసిన